హాయ్ ఫ్రెండ్స్, మీరు వ్లాగ్స్ చేస్తున్నప్పుడు అంటే టెంపుల్ వ్లాగ్స్, ట్రావెల్ వ్లాగ్స్ లేకపోతే ఏదైనా ఫంక్షన్లో జరిగినప్పుడు వ్లాగ్స్ చేస్తూ ఉంటారు కదా. అప్పుడు సందడిగా అల్లరిగా మీరు చేస్తున్నప్పుడు చూపర్లకు కూడా సందడిగా ఉండి ఇంట్రెస్ట్గా ఉంటుంది. అది ఎలా చేయాలో ఇప్పుడు తెలియజేస్తాను. ఫ్రెండ్స్, వీడియో లాంగ్వేజ్ వేరే ఉంటుంది. బయట చేసినట్టు వీడియోలో చేస్తే చేసిన ఫీలింగ్ రాదు. మరి వీడియో లాంగ్వేజ్ ఎలా చేయాలంటే మీకు చెప్తాను. ఇప్పుడు మనం ఒక ఫ్రెండ్ పక్కన అనుకో, అప్పుడు ఎలా ఉంటాం? పక్కన ఎవరు లేకుంటే వేరేలాగా ప్రవర్తిస్తాం కదా. ఎవరైనా ఇప్పుడు ఒక అమ్మాయిని పక్కన మగవాళ్ళు ఉంటే నార్మల్గా ఉంటుంది. కానీ పక్కన మగవాళ్ళు ఎవరు లేకపోతే ఏం చేస్తుంది? ఆమె చీర సర్దుకోవచ్చు, బాత్రూమ్ పోవచ్చు, లేకపోతే బ్లౌజ్ అతుక్కోవచ్చు. ఇలాంటి పనులు చేస్తారు కదా. ఇలాంటి ఆడవాళ్ళు చేసే పనులు ఉంటాయి, అవి మగవాళ్ళ ముందు చేయరు కదా. ఇలాగే మన పక్కన ఒక మనిషి ఉంటే ఒకలాగా ఉంటాం. కానీ మనం ఆ మనిషి పోతే వాడిని తిట్టడం, వేరే ఎవర్రా వీడు, సో డొక్కుగా వచ్చిండు వీడు, సుత్తి కొడుతానరాకి వీడు అని తిట్టుకుంటాం. మళ్ళీ రాగానే సార్ రండి సార్ అది ఇది అని మాట్లాడతాం కదా. సో ఇలా ఉంటుంది. ఆడవాళ్ళ గురించి మేడం అని మాట్లాడతాం. పోయినాక అబ్బాయి ఇది వతరా తలనొప్పి రా నాయన అని ఉంటాం. ఇష్టం ఉన్నట్టు ప్రవర్తిస్తాం, సిగరెట్ తాగుతాం, మందు తాగుతాం. అదే పై ఆఫీసర్ వచ్చినప్పుడు పక్కన లేడీసినప్పుడు సిన్సిగా మేడం అనుకుంటూ ఉంటాం కదా. ఇట్లా అన్నట్టు. కాబట్టి ఎవరు లేనప్పుడు ఎలా అయితే స్వేచ్ఛగా ఉంటాం. ఇప్పుడు మన గదిలోకి వెళ్తాం. ఇప్పుడు పక్కన ఒక మనుషులు అనుకో, ఎప్పుడు పోతాడో అని చూస్తాం. వాడు ఉన్నప్పుడు మంచిగా ఉంటాం. వాడు పోయాక మనం ఫ్రీగా స్వేచ్ఛగా తలిపేసుకొని గదిలో లొంగి కట్టుకొని సిగరెట్ తాగడం, మందు కొట్టడం, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకుంటూ తిట్టుకుంటూ రా పోరా అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాం కదా. ఇట్లా అన్నట్టు కెమెరా ముందు మన పక్కన మనుషులే లేనప్పుడు మనం తలిపేసుకొని మనం ఇష్టం ఉన్నట్టు రిలాక్స్ అవుతాం కదా. అదే మన పక్కన మనిషి ఉంటే స్ట్రిక్ట్గా ఒక పద్ధతిగా నియమ నిబద్ధతగా ఉండాలి. పై ఆఫీస్ దగ్గర ఎట్లా ఉండాలో అలా ఉండాలి. అని మన పక్కన మనిషి లేకుండా స్వేచ్ఛగా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాం కదా. ఇలానే ఉంటుంది. కెమెరా అనేది ఒక మనిషి అయితే మీరు స్వేచ్ఛగా మాట్లాడండి. పక్కన ఒక మనిషి ఉన్నది అనేది తీసేసి వాడు లేకపోతే ఎట్లా మాట్లాడతారో అలా మాట్లాడండి. మీకు కెమెరాకు ఎలాంటి సంబంధం ఉండదు. అంటే మీ ముందు ఒక మనిషి ఉన్నాడు అనుకో, కెమెరా, ఆ మనిషిని మర్చిపోండి. వాడు లేడనుకుంటే మీరు ఎలా మాట్లాడతారు? అలా స్వేచ్ఛగా మాట్లాడండి. మళ్ళీ ఇలా మాట్లాడగలిగితే చూపర్లో బాగుంటుంది. మీరు ఏ కంటెంట్ అయినా, వ్లాగ్స్ అయినా సరే, లేకపోతే ఫేస్ క్యామ్ అయినా సరే ఇలా చేయొచ్చు, బాగుంటుంది. ఎవరైనా ఇలాగే చేస్తారు. మామూలుగా మనం అద్దం ముందు నిలబడ్డప్పుడు ఏం చేస్తాం? చక్కగా హెయిర్ స్టైల్ చేసుకోవడం, డ్రెస్ చూసుకోవడం, ఆడవాళ్ళు అయితే బొట్టు పెట్టుకోవడం, డ్రెస్ సరి చేసుకోవడం, ఇలాంటి ఉంటాయి కదా. స్ట్రిక్ట్గా ఇట్లా చూసుకుంటాం అద్దం ముందు ముఖాముఖి. కానీ అద్దం జరిపిన తర్వాత మనం అలా ఉంటామా? స్వేచ్ఛగా అద్దం మంచంలో పడుకోవడము, కూర్చొని మాట్లాడుకోవడము, పక్కలతో జోకులు వేసుకోవడము, నవ్వులాట, ఇవన్నీ ఉంటాయి ఇక అద్దాన్ని మర్చిపోయి. ఇలా అన్నట్టు మీరు కెమెరా ముందు ఉన్నప్పుడు లాగా మాట్లాడకండి. కెమెరా లేనప్పుడు ఎలా ఉంటారో అలా ఉండండి. కెమెరా పెట్టినప్పుడు అంటే వ్లాగ్స్లో కానీ, టెంపుల్ వ్లాగ్స్, ట్రావెల్ వ్లాగ్స్లో జోక్స్ చేసుకున్నప్పుడు నవ్వుకోవడం, ఇవన్నీ ఇలా కెమెరా లేనప్పుడు మనం ఎలా ఉంటామో అలా చేస్తూ ఉండండి. అలా చేస్తే కనుక అలా చేస్తూ అల్లరి చేయండి, నవ్వులాట అవి ఇవి చాలా సందడి చేయండి, ఎక్కువ చేయండి. కానీ అది కెమెరా లేనప్పుడు ఎలా చేస్తారో అలా చేయండి. అప్పుడు చూపర్లకు చాలా ఇంట్రెస్ట్గా, సరదాగా, అల్లరిగా ఉంటుంది. చివరిదాకా మీ వీడియో చూస్తారు, సందడిగా ఉంటుంది చూపర్లు కూడా. మీరు వ్లాగ్స్లో కానీ, కెమెరా ముందు కానీ, లేకపోతే ట్రావెల్ వ్లాగ్స్, టెంపుల్ వ్లాగ్స్లో ఎలా మాట్లాడాలి, కెమెరా ముందు ఎలా మీరు వ్యవహరించాలి అంటే మీకు ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఒక సినిమా వచ్చింది చూసారా, ఆవిడ మావిడ అని ఒక సినిమా వచ్చింది. అందులో ఏంటంటే నాగార్జున ఇద్దరు ఉంటారు. సారీ, అందులో నాగార్జున ఒకే హీరో ఏం చేస్తుంటే ఇద్దరు హీరోయిన్లకు భర్తగా నటిస్తుంటాడు. అంటే మేము ఇద్దరం అన్నదమ్ములం అని, అతను వేరు నేను వేరు అంటూ చెప్తాడు. కానీ ఒక్కడే రెండు చేస్తుంటాడు. మళ్ళీ వస్తానని గదిలోకి వెళ్తాడు. వెళ్ళి షర్ట్ మార్చుకొని మా అన్న వేయండి అని చెప్తుంటాడు. కానీ ఇతనే మళ్ళీ ఒక షర్ట్ వేసుకొని అతను మా తమ్ముడండి ఇలా చెప్తాడు. ఒకే వ్యక్తి కానీ రెండు విధాలుగా నటిస్తాడు. కానీ అది నటిస్తే తెలిసిపోతుంది కదా. షర్ట్స్ ట్యాలీ అవుతాయి, మాటలు ట్యాలీ అవుతాయి, మనసులో ఆలోచనలు, భావాలు, చదువు ఏదో ఒకటి చెప్తాడు కదా. చెప్పినప్పుడు ఇద్దరు ఒకటి ట్యాలీ అయితే నువ్వే అని గుర్తుపడతాడు. కాబట్టి రెండు ఎక్కడ ట్యాలీ కావద్దు. మాట, గొంతు, ఆలోచన, భావాలు, డ్రెస్సు, ఏది కదలిక, ఏది ట్యాలీ కావద్దు. ఆఖరికి పుట్టుమచ్చలు కూడా ట్యాలీ కావద్దు అన్నట్టుగా ఉంటేనే అరే ఇద్దరు వేరు అనుకుంటారు ఒకే వ్యక్తిని కదా. అట్లా అన్నట్టు మీరు కెమెరా ముందు మాట్లాడే వ్యక్తికి, కెమెరా వెనుక ఉన్న వ్యక్తికి ఎక్కడ ట్యాలీ కావద్దు. భిన్నంగా మాట్లాడాలి, భిన్నంగా వ్యవహరించాలి. అలా వ్యవహరిస్తేనే వ్లాగ్స్లో మిమ్మల్ని చూస్తారనమాట. చాలా ఎంటర్టైన్మెంట్ చేయండి రకరకాలుగా వ్యవహరిస్తూ. బ్లాంక్గా ఉండకండి. అలా ఉంటే ఎంటర్టైన్మెంట్ ఉండదు. కాబట్టి అల్లరి చేయండి, నవ్వులాట, ఒకరికొకరు రంగులు పూసుకోవడము, ఒకరికొకరు పంచుకోవడము, అన్నం పెట్టుకోవడము, ఒకరు అన్నం ఒకరు తీసుకోవడం, ఇలా ఎన్నో ఉంటాయి జోక్స్. ఒకరి మీద జోక్స్ వేసుకోవడము, ఈ నవ్వులాట అంతా వినేవాళ్ళకి సరదాగా ఉంటుంది వ్లాగ్స్లలో. మీరు వ్యవహరించే తీరు అదంతా ఎంటర్టైన్మెంట్గా చేయండి. కానీ కెమెరా వెనక ఉన్న మీరు, కెమెరా ముందుకు వచ్చిన మీరు ఎక్కడ ట్యాలీ కావద్దు. అప్పుడే చూసే వాళ్ళకి బాగుంటుంది అనమాట. కెమెరా ముందు ఎలా మాట్లాడాలి అంటే, ఒక కెమెరా వెనుక ఉండే వ్యక్తి కెమెరా ముందు ఎలా మాట్లాడాలి అంటే, మీకు మరో ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, వేరు వ్యక్తులు. మనము మన ఫ్రెండ్ ఉన్నాడు, వేరు కానీ ఇద్దరు ఒకేలాగా నటిస్తే ఎంత కష్టం. నటించలేం కదా.
అంటే వేరు వేరు, నేను వేరు మా ఫ్రెండ్ వేరు అయినా ఇద్దరం ఒకటే అన్నట్టుగా నటించాలి. అంటే ఎట్లుంటుందో అది కష్టం కదా. అట్లా అన్నట్టు. ఇలాగే ఒకే వ్యక్తి వేరువేరుగా నటించాలన్నమాట. ఇప్పటిదాకా మనం వేరు వేరు వ్యక్తులు ఒకే వ్యక్తిలాగా నటించినాం. అది ఎంత క్రిటికల్గా ఉంటుందో అలాగే ఇప్పుడు ఒకే వ్యక్తి వేరువేరుగా చేయాలి. కెమెరా వెనక ఉండే వ్యక్తి వేరు, కెమెరా ముందుకు వచ్చినాక ఆడియన్స్ కనిపించే వ్యక్తి వేరు, మనమే. కానీ రెండు తీరులా కనవాలి. కెమెరా వెనక అయితే నార్మల్గా ఉంటాం అందరిలాగానే, కానీ కెమెరా ముందు అంటే కెమెరా వెనక వాడు డైరెక్టర్, కానీ కెమెరా ముందు వాడు యాక్టర్. ఈ డైరెక్టర్ ఆదేశాల మేరకు వాడు నటిస్తాడు కదా. ఈ రెండు మనమే కావాలంటూ. ఓకే, అంటే మనం వేరు, కెమెరా ముందు కనిపించే మనం వేరు. అలా వ్యవహరించాలి, వేరేలాగా వ్యవహరించాలి. అలా వ్యవహరిస్తే చూపర్లకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. వ్లాగ్స్లో చేయాలి, ఇది ట్రావెల్ వ్లాగ్స్, టెంపుల్ వ్లాగ్స్, లేదా ఫెస్టివల్ వ్లాగ్స్, వాటిలలో ఇలా చేయాలి, బాగుంటుంది. కెమెరా ముందు ఎలా మాట్లాడాలి, కెమెరా వెనుక మనం ఎలా ఉండాలంటే చెప్తాను. వ్లాగ్స్లో కానీ, టెంపుల్ వ్లాగ్స్లో కానీ, లేదా ఏదైనా వ్లాగ్స్లో కానీ, లేదా ఫేస్ క్యామ్ అయినా, మెయిన్గా వ్లాగ్స్లో ఎంటర్టైన్మెంట్ చేయాలి కదా జనాల్ని. మన వ్యవహారం, కదలికలు, నవ్వడం ఇవన్నీ కూడా జనానికి ఎంటర్టైన్మెంట్ చేయాలి కదా. వాళ్ళకు ఉల్లాసం కలిగించాలంటే ఏం చేయాలంటే, ఇప్పుడు మనమే ఇప్పుడు కదా, మనల్ని కాదని మనం వెళ్తామా? ఇదే శరీరం, ఇదే మనము, ఇదే మన ఆలోచన, ఇదే మనం లేకుండా అక్కడ ఇంకో పని చేస్తామా? మనం ఇక్కడ ఉన్నప్పుడు మనం పలానా చోట బ్యాంకులో మనం బిల్లు కడతామా, కరెంట్ బిల్లు కడతామా, మన కాలేజీ పోతామా? నేనే ఇక్కడ ఉంటుంది, నా బదులు ఇంకోడు అక్కడ కాలేజీలో పోయి బిల్లు అటెండెన్స్ వేయించుకుంటాడా, చదువుకుంటాడా, కాలేజీ వెళ్తాడా? వెళ్ళాడు కదా. ఇలా అన్నమాట. కానీ ఇక్కడ అదే అనమాట, కెమెరా వెనుక ఉండే మనం ఇక్కడ ఉంటూనే, ఆ వ్యక్తి అలా ఉంటూనే ఆ వ్యక్తికి అతీతంగా మళ్ళీ మనమే ఇక్కడికి రావాలి, కెమెరా ముందు వచ్చి ఇక్కడి పనులు చేయాలి. చెప్పాను కదా, మనం ఇంట్లో ఉంటూనే మనం బ్యాంక్ బిల్ కడతామా? ఎవడు కడతాడు మన బదులు? మనమే అక్కడ ఎట్లా కట్టినాం? అది అసాధ్యం. అలాగే ఇంట్లో ఉంటూనే మనం కాలేజీ వెళ్తామా, అటెండెన్స్ వేసుకుంటామా, చదువుకుంటామా? అది ఎంత అసాధ్యమో అలా అంత అసాధ్యం అన్నమాట. మనం కెమెరా వెనక ఉంటూనే మళ్ళీ దానికి అతీతంగా కెమెరా ముందుకు రావాలి, వచ్చి వ్యవహరించాల్సి ఉంటుంది అనమాట. ఇది మీరు సాధన చేస్తే వస్తుంది, చాలా ఈజీ, చేస్తూ ఉంటే వస్తుంది అనమాట. అప్పుడు చక్కగా ప్రేక్షకులను అలరుస్తారు, ఎంటర్టైన్మెంట్ చేయగలుగుతారు. మీ వీడియోలు చివరి దాకా చూస్తారనమాట. వ్లాగ్స్లో ఇలా చేయాలి. అంటే కెమెరా వెనకకు మీకు, కెమెరా ముందుకు వచ్చిన మీకు చాలా తేడా ఉండాలి. అది ఎలా అంటే చెప్తాను, ఎక్కడ ట్యాలీ అవ్వదు, అతను వేరు ఇతను వేరు అన్నట్టు ఉండాలి. ఉదాహరణకి మన కళ్ళకు గంతలు కట్టేసి ఎక్కడికో తీసుకెళ్ళి అక్కడ పనులు చేసుకుంటే ఏం చేసుకుంటారు? రోడ్డు ఎక్కడ ఉంటుంది? రోడ్డు అనుకుంటాడు నీళ్ళు ఉండొచ్చు, నీళ్ళు అనుకుంటాడు రోడ్డు ఉండొచ్చు, ఈ రెండు కాదనుకుంటే అక్కడ చెట్లు ఉండొచ్చు, ముళ్ళ కంపు ఉండొచ్చు, ఇల్లు ఉండొచ్చు, గోడ ఉండొచ్చు. ఇవన్నీ తెలియదు కదా మనకు. ఇలాగే కెమెరా వెనుక ఉన్న మనం మారిపోవాలి, పూర్తిగా భిన్నంగా మారిపోవాలి. మనం ఏం చేస్తామని మనకే తెలియదు. ఓకే, అంటే కెమెరా వెనుకన్న మనము అలాగే ఉంటే మళ్ళీ అలాగే వ్యవహరిస్తాం. కాబట్టి ఆ మనము అనేది మనకే భిన్నంగా ఉన్నప్పుడు చూపర్లకు కూడా భిన్నంగా కనబడతాం. ఓకే, కాబట్టి మనకు మనమే ట్యాలీ అవ్వద్దు. మరి మనకు మనమే భిన్నంగా ప్రవర్తించినప్పుడు చూపర్లకు భిన్నంగా ప్రవర్తిస్తాం. కాబట్టి చూపర్లకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట. ఇంకా వ్లాగ్స్లో ఏం చూపించాలి, ఎలా షూట్ చేయాలంటే మీకు ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనకు పండ్లు ఉన్నాయి కదా, అన్ని పండ్లలో తీయని పండు ఇది మ్యాంగో. ఇప్పుడు మ్యాంగోని అందరూ ఇష్టపడతారు, దాన్ని కొనుక్కుంటారు. అంతేగాని జామ పండు కొనుక్కుంటారా? వేలకు వేలు పెట్టి కొనుక్కుంటారా? మ్యాంగో అంటే అందరికి ఇష్టం, ఎంత ధర అయినా పెట్టి కొనుక్కుంటారు, కానీ జామ పండు కొనుక్కుంటారా? ఇలా జనాకు నచ్చేది సన్నివేశం చూపెట్టండి. ఏదైనా ఇప్పుడు బీచ్ పోతాం, సముద్రం అనేది అరుదుగా దొరుకుతుందిగా. ఇప్పుడు చెరువు అంటే అంతటా ఉంటుంది, చెరువులో చూడడానికి ఉండదు. కానీ సముద్రం బాగుంటుందని కదా మనం చెన్నై పోతాం, బాంబే పోతాం, ఇలా ఎక్కడ సముద్రం ఉంటే ఆడిపోతాం. అంతేగాని ఎక్కడికో పోయి చెరువుని చూస్తామా? చూడం కదా. ఇలా జనం చూసేటివి చూపెట్టండి మీరు వ్లాగ్స్లో షూట్ చేసి. అలాగే ఇంకేం ఉదాహరణ చెప్పంటే, అలాగే ఇప్పుడు మనం చూడదగిన ప్లేస్, ఇప్పుడు హీరోయిన్ల బొమ్మల్ని గూగుల్లో అనుకుందాం, మంచి మంచి నగ్మ లేకపోతే అనుష్క ఇలా అందమైన ఫోటోలతో మనం చూస్తాం. కొన్నింటిని వాటిని డౌన్లోడ్ చేసుకొని మన మొబైల్లో దాచిపెట్టుకుంటాం కదా. ఎందుకంటే అందంగా ఉంటాయి కాబట్టి మనకి ఇష్టం కాబట్టి పెట్టుకుంటాం. కానీ ఏవి పడితే ఎవరో నీగ్రో పెట్టుకుంటామా? పెట్టుకోం కదా. ఎవడో గలీజు ముఖం ఉంది, నల్లగా ఉన్నది, నీగ్రో ఉంది ముఖం ఫోటోలు పెట్టుకుంటామా? పెట్టుకోం. అందమైన హీరోయిన్లు పెట్టుకుంటారు కదా ఇష్టమై. అలా జనానికి నచ్చే విధంగా, జనాన్ని ఇంప్రెస్ అయ్యేలాగా, నచ్చేలాగా అందమైన ఫోటోలు కానీ, అందమైన ప్రదేశాలు, ఫోటోలు కాదు, అందమైన ప్రదేశాలు, అందమైన బీచ్లు, అందమైన కోనలు, తిరుపతి, అలిపిరి మేట్లు ఎక్కడము, తిరుపతి యాత్ర, వేములవాడ, ఇలా యాదగిరిగుట్ట, ఇలా ప్లేస్లు అవన్నీ అందంగా ఉంటే, చూడదగిన విధంగా ఉంటే చక్కగా అందంగా షూట్ చేసి చూసే విషయాలను చూపెట్టండి. ఇప్పుడు మంచి తోటను చూడాలనుకుంటాం, మంచి ఫ్లవర్స్ తోటను, గులాబీ పూల తోటను చూడాలనుకుంటాం. కానీ పిచ్చి చెట్ల తోటను కూడా చూడాలనుకుంటారా? అవి షూట్ చేసి పెడితే చూస్తారా? గులాబీ పూల తోటను చూపెడితే అందరు చూస్తారు కదా, బాగున్నది అనుకుంటారు కదా.
ఇదే జనాలు నచ్చే విధంగా అందమైనవి, అరుదుగా కనిపించేవి, అద్భుతంగా ఉండేవి, కళ్ళు తిప్పుకెళ్ళేంత అందంగా ఉన్న ప్రదేశాలు, అక్కడ మీరు చేసిన వ్యవహారాలు అవన్నీ ఇంట్రెస్ట్గా ఉండేలా ఉండాలి. నర్వస్ అయ్యేలాగా మాట్లాడకండి కెమెరా ముందు. నేను చెప్పాను కదా ఎలా మాట్లాడాలో. జనం నర్వస్ అయ్యేలాగా మాట్లాడకుండా ఇంట్రెస్ట్ కలిగేలాగా ఉత్సాహంగా ఉల్లాసంగా మాట్లాడితే చూపర్లు కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అలాగే మీరు తీస్తున్న ఆ ప్రదేశాలు కూడా చాలా అందంగా ఉండాలి. చెప్పాను కదా, మనకు గులాబీ పువ్వు అంటే ఇష్టం, కానీ ఏదో పిచ్చి పువ్వు తీసుకొచ్చి చూస్తారా? చూడరు కదా, అందమైన గులాబీ పువ్వు కావాలి, అందమైన పూల తోటను చూస్తాం, మంచి మంచి బిల్డింగ్లు, మేడలు. హైదరాబాద్ సిటీలు, ఇప్పుడు హైదరాబాద్లో బంగ్లాలు ఉంటాయి, పెద్ద పెద్ద బంగ్లాలు ఉంటాయి, అవి చూస్తాం. అలాగే పల్లెటూర్లలో కూడా అంతే, మంచి చెరువులు ఉంటాయి పల్లెటూర్లలో. ఇంకేముంటాయి పల్లెటూర్లలో? పచ్చని గడ్డి, వ్యవసాయం, ఇవన్నీ మనకు అరుదుగా కనిపిస్తాయి సిటీలో కాబట్టి చూస్తాం కదా. ఇలాంటివి చూపెట్టండి. జనం చూసేటివి, జనం ఇష్టపడేవి చూపెట్టాలి. కాబట్టి జనం ఇష్టపడేటివి చూపెట్టండి, జనం ఇష్టపడనివి చూపెట్టదు గంతే. కానీ పలానా ప్లేస్ చూపెట్టాలి, పలాంది చూపెట్టకూడదు అని కాదు ఇక్కడ. పలాంది ఖచ్చితంగా ఇష్టపడతారంటే చూపెట్టండి. ఉదాహరణకి మీ ఊర్లోనే ఓ అద్భుతమైన కొండ ఉంది. మీ ఊర్లో ఉన్న కొండను, అది తిరుపతి కొండలను తలపించేలా ఉంది, తిరుపతి కొండలను మైమరిపించేలా ఉంటే చూపెట్టచ్చు. మీ ఊర్లో కొండ ఉందనుకుందాం, లేదా మీ ఊర్లో దేవాలయం ఉంది, అది తిరుపతి దేవాలయంతో సమానంగా ఉంది, ఇంకా తిరుపతి దేవాలయం కన్నా అందంగా ఉందనుకోండి, తిరుపతి కన్నా ప్రత్యేకత ఉందనుకోండి, అందంగా ఉండదు, చూస్తారు జనం, కాబట్టి చూపెట్టండి. అలా స్పెషాలిటీ ఉన్న గుడిని చూపెట్టండి. అంతేగాని తిరుపతికి బదులు ఏదో మామూలు గుడిని చూపెడితే ఎవరు చూస్తారు? ఒక చిన్న గుడి, పబ్లిక్ ఉండరు, ఎవరు ఉండరు, గుడి కూడా అంత అందంగా లేదు అంటే ఎవరు చూస్తారు? అలాంటి షూట్ చేయకూడదు. జనం ఎక్కువ చూస్తారు, దేని ఇష్టపడతారు, ఇష్టపడేగా ఉందా, ఇష్టపడే విధంగా షూట్ చేయండి, అందంగా ఉండాలి, దాన్నే కదా చూస్తారు. ఇప్పుడు పల్లెటూరు వెళ్తాం మనం, ఎందుకు? పచ్చని గడ్డి ఉంటుంది, పంట పొలాలు, పల్లెల్లో వాళ్ళు పాటలు పాడుకుంటూ పనులు చేస్తారు, రైతులు, నాగలి, వాళ్ళ మర్యాద, మంచితనం ఎన్నో ఉంటాయి, అమాయకత్వం, ఇవన్నీ పల్లెలో బాగుంటాయి కదా. ఆడిపోతే మామిడి చెట్లు ఉంటాయి, మనం పోతుంటే వాళ్ళే పిలిచి మామిడి పళ్ళు ఇస్తారు, అక్కడ మర్యాద ఇష్టం కాబట్టి అవన్నీ చూపిస్తే చాలామంది ఇష్టపడతారు ఆ పల్లెటూరులో మర్యాద. ఇప్పుడు సిటీలో ఉంటే అన్ని మర్యాదలు ఉండవు, కానీ పల్లెటూరులో చుట్టాలాగా ఉంటారు, పచ్చని వాతావరణం ఉంటుంది కదా, అందమైన ప్రదేశాలు ఉంటాయి కాబట్టి పల్లెటూరుని ఇష్టపడతారు. అలా చూపెట్టండి. కానీ మన సిటీనే మళ్ళీ చూపెడితే ఎవరు చూస్తారు? సిటీలో అందరూ తెలిసిందేనే, మామూలుగా రోడ్లు, ఎవరిళ్ళలో వాళ్ళు ఉంటారు, పరాయిలాగా ఉంటారు, మోసాలు, దగా మోసాలు ఇవి ఉంటాయి. కాబట్టి పల్లెని చూస్తారు కదా, ఇలా చూపెట్టండి. ఇప్పుడు మంచి మంచి పువ్వులు, పూల తోటను చూపిస్తారు, కానీ ఎండిపోయిన గడ్డి, పిచ్చి చెట్ల మొక్కలతో చూస్తారా? కాబట్టి మీరు టూర్స్ వెళ్ళినప్పుడు, ట్రావెల్స్ చేసినప్పుడు కానీ, ఒక గుళ్ళకు వెళ్ళినప్పుడు కానీ, మీ ఇంట్లో పార్ట్ అయినప్పుడు కానీ జనాలు చూస్తారు, ఇవి చాలా బాగుంది అన్నప్పుడు చూపెట్టండి. ఓకే. అంతెందుకు, మీరు ఒక వ్యక్తికి గిఫ్ట్ ఇస్తారు, ఏమి ఇస్తారు? వాళ్ళకి ఇష్టమయ్యే గిఫ్ట్ ఇస్తారు కదా. అబ్బా అవురా సూపర్ గిఫ్ట్ తెచ్చిందిరా బాయ్ అనేలా గిఫ్ట్ ఇస్తారు, కానీ పేరుకే గిఫ్ట్ తీసుకొచ్చి పేద ప్యాకెట్లు పెట్టి తీసుకొచ్చి అందులో ఉన్నది చిన్న వస్తువు, ఎందుకు పనికి, చిన్న బ్రష్, టూత్ బ్రష్ అనుకో, అది ఎందుకు? మీరు ఒక మంచి వాచో, లేకపోతే ఏదో ఇంపోర్టెడ్ వస్తువు ఒకటి మంచిది, ఏది షేవింగ్ చేసుకునే క్రీము, ఇట్లా మంచిది ఇచ్చారనుకో, వాళ్ళకు సంతోషం కలిగేలా మంచి డ్రెస్సు, జీన్స్ ప్యాంటు, ఇట్లా అమ్మాయిలకు తెచ్చారనుకో, వాళ్ళు ఇష్టపడతారు కదా, వాళ్ళకి నచ్చినది, జీవితంలో మర్చిపోయినంత గొప్ప గిఫ్ట్ ఇస్తేనే సంతోషపడతారు కదా. ఇక ఇలా వ్లాగ్స్ కూడా అంత అందంగా ఆయన ప్రదేశాలు, అంత చక్కగా ఆడియన్స్ ఇష్టపడేలాగా ప్రదేశాలు, సన్నివేశాలు చూపించండి. అలా తీస్తే చూస్తారు అంతే. ఓకే, గుర్తుపెట్టుకున్నారా వ్లాగ్స్ ఎలా తీయాలో?